మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13 నుండి 16 వరకు చదువుకుందాం. 13 నుండి 16 వరకు చదువుకుందాం. నేనే చదువుతాను. ఇదిగో ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములకు మధ్యను మనుషుని కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన నా పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ముకు బంగారు దట్టియు కట్టుకొని ఉండెను. ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరైచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కనుగొలనైనా పరిశుద్ధుడా, స్తోత్రములు. అమూల్యమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ పాద సన్నిధిలో మేము కూడి ఉన్న జూమ్లో గ్రీన్ సిటీ సంఘం మరి కొంతమంది సహోదరులు కుటుంబాలు చేరి వచ్చినారు. అందరినీ దీవించండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 13 నుంచి 16 వరకు చదువుకున్నా. వివరించడానికి నాకు శక్తి లేదు, జ్ఞానం లేదు. నాయన మీ సులువు సాకును మరుగుపరచండి. మాతో మాట్లాడమని, మాకు కావలసిన దివ్యమైన సందేశాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరోసారి మీకు అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12 నుంచి 16 వరకు మనం చదువుకున్నాం. 7 సంఘముల మధ్య 10వ వచనంలో చూసినట్లయితే, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూర వంటి ధ్వని ఒకటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపమని చెప్పుట వింటిని. 7 సంఘాలకు రాస్తున్నటువంటి సంగతులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి. ఆయన చూడ తిరిగినాడు. ఎవరు? యోహాను, శిష్యుడైన యోహాను పద్మాసు దీపంలో పరవాసిగా ఉంటూ, ఖైదీగా ఉంటూ దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన పొందినటువంటి వాడై, ఆ ప్రత్యక్షతలో దైవస్వరము ఆయన వినినప్పుడు ఇది ఏమిటి అని తిరిగి చూశాడు. వీళ్ళారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వైపు తేరి చూడడము, ఆయన వైపు తిరగడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మోషే కూడా మండుచున్న పొదలో మాట్లాడుతున్నటువంటి దేవుని వైపు ఆ పొద వైపు మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళాడు. ఇది ఏమిటో అని చూడకూరి. కాబట్టి మనం కాచుకొని ఉండాలా, చూడడానికి ఇష్టముగా ఉండాలా, ఆయనకు దగ్గరగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు 13వ వచనానికి వెళ్దాం. తిరుగగా అంటే యోహాను తిరిగి చూస్తున్నాడు. ఆ స్వరం ఏమిటి అని. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ప్రభు వైపు చూచినటువంటి యోహాను ఆయన క్రీస్తు యొక్క స్వరూపమును చూస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క స్వరూపము. 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన క్రీస్తును, మనుష్య కుమారుడు అని లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. అదే సమయంలో ఆయన మనుష్య కుమారుడు. ఆయన దేవుని కుమారుడు మానవాకారం ఎత్తి మనుషులందరి విమోచన కొరకై ఆయన మనుష్య కుమారుడు అయిపోయినాడు. గుర్తుంచుకోండి. ఆ మనుష్య కుమారుని సువార్తలలో యోహాను చూశాడు, ఆయన గురించి రాశాడు. తాను చూచి రాసినటువంటి ఆ మనుష్య కుమారుని పోలినటువంటి ఒకరిని చూచి తినట్టున్నాడు. అచ్చం ఆయనలాగానే ఉన్నాడు. ఈయన ఈ పద్మాసు దీపంలో కనపడే ఆయన మరెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని మరొకసారి శిష్యుడైన యోహాను పొందుతున్నాడు. సువార్తలలో ఆయనతో కూడా నడిచాడు.
మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత 3 సార్లు శిష్యులకు తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. 3 సార్లు కూడా యోహాను ఆయన్ను చూశాడు. పునరుద్ధానంతో లేపబడిన యేసు ప్రభు ఆరోహణం కాలే అప్పటికి ఇంకా. అదే సమయంలో ఆరోహణమై వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఆహా, ఎంత గొప్ప భాగ్యం! మనుష్య కుమారుని పోలిన క్రీస్తును చూస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడట? సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. సువర్ణ దీపస్తంభములు, సువర్ణ దీపస్తంభములు. దీని యొక్క లక్షణాలను మనం చూస్తే, ఒకటి, ఈ సువర్ణ దీపస్తంభం అనేది ఇది బంగారముతో చేయబడినటువంటిది. ప్రియులారా, సువర్ణము, బంగారం. సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించుతున్నటువంటి మధ్య కనపడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. సువర్ణము దైవత్వానికి సాదృశ్యం, ప్రభు యొక్క సత్ప్రవర్తనకు సాదృశ్యం, ప్రభు యొక్క వాక్యమునకు సాదృశ్యం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం, 19వ అధ్యాయము 7 నుంచి నేను చదువుతాను, వినండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి. దేవుని న్యాయ విధులు, ఆయన మాటలు, ఆయన వాక్కులు, అవి బంగారము కన్నా, మేలిమి బంగారము కన్నా కోరదగినటువంటివి. బంగారం అయినాడు గ్రాము 12,495 రూపాయలకు పోయింది. ఈరోజు విలువ దినదినము పెరిగిపోతూ ఉంది. బంగారం కొనుక్కున్న వాళ్ళందరూ చాలా ఆనందపడిపోతున్నారు, నా బంగారం విలువ పెరిగింది అని. బంగారం కన్నా విలువైనటువంటిది దేవుని వాక్యం, ఆయన న్యాయ విధులు, ఆయన మాటలు. ఎంత బంగారం ప్రియులారా! ఆయన న్యాయ విధులు బంగారము కన్నా కోరదగినవి అని చెప్పబడుచున్నవి. ఆ తర్వాత మనం చూసినట్లయితే సువర్ణ దీపస్తంభము, సువర్ణ దీపస్తంభము, దీపస్తంభములో వెలుతురు అనేది చాలా ప్రాముఖ్యమైంది. అవునా? దీపము వెలిగించబడాలి, వెలుగుతుంది దీపం, వెలిగించబడుచున్న దీపము. వెలుగు ప్రేమకు సాదృశ్యం. ఇక్కడ వెలుగు ప్రేమకు సాదృశ్యం. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసినప్పుడు 12:35లో, మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు వెలుగుచుండాలి. నడుములు కట్టుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయం. మీ దీపాలు వెలుగుచూ ఉండాల. నడుములు కట్టుకోవడం అంటే ఒకటి సేవకు సాదృశ్యం, రెండవది ప్రేమకు కూడా సాదృశ్యం. ప్రేమ, మనిషిలో ప్రేమ అనేది చాలా విలువైనటువంటిది. నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రేమ అనే దీపము మనలో వెలుగుతూ ఉండాలి, ఎప్పుడు ఆరిపోకూడదు. ప్రేమ అనేది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, నిత్యము వెలుగుతుండాల. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, మనం కూడా ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ప్రేమ లేని వాడు దేవుని చూడలేరు, వానిలో దేవుని ప్రేమ నిలిచి ఉండదు. మన ప్రభు ప్రేమ స్వరూపి, మనము ప్రేమ కలిగి ఉండాలి. అందుకనే రోమాపత్రికలో చూడండి, ఒక మాట అంటాడు, 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో, 13:8లో ఒక మంచి మాట చెప్తున్నాడు ప్రేమను గురించి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఎవనికి అచ్చి ఉండవద్దు. ఎదుటి వాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. నువ్వు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలి అంటే నీకు ప్రేమ అనేది ఉండాలి.
ప్రేమ లేని వాడు ధర్మశాస్త్రం నెరవేర్చలేడు. ధర్మశాస్త్రంలో దశాజ్ఞల్లో 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి కొత్త నిబంధనలో చెప్పాము. పత్రికల్లోకి వచ్చిన తర్వాత ప్రేమ ఉంటే చాలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవచ్చు అంటాడు. ప్రియులారా, ప్రేమ కలిగి జీవించడం మనకు చాలా అవసరం. ఒకరినొకడు ప్రేమించుట. ఈనాడు ప్రేమలు కరువైపోతూ ఉన్నాయి. అంత్యకరమైన అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 2025 పోతుంది, 26 వస్తుంది. క్యాలెండర్లు మారిపోతున్నాయి. జీవితాలు మార్పు లేదు, ప్రేమలో మార్పు లేదు. ప్రకటన 2లో పలికినట్లుగా మొదట నీకుడిన ప్రేమ ఇప్పుడు లేదు అంటాడు. మొదటి ప్రేమ లేదు. ఈనాడు పెద్ద సమస్య. పిల్లారా, ప్రభు నమ్మి ప్రేమను ప్రకటిస్తూ, ప్రేమ సమాధానములను ప్రకటిస్తూ, సువార్త సేవ చేస్తూ, క్రీస్తు ప్రేమను లోకానికి ప్రకటిస్తున్న మనము ప్రేమ కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనలోనే ప్రేమ లేకపోతే ఇక లోకంలో ప్రేమ ఎక్కడ కనపడుతుంది? మీ దీపములు వెలుగుచుండనీయుడి. సువర్ణ దీపస్తంభముల మధ్య, మన ప్రేమ మధ్య, మన సంఘములో విశ్వాసుల మధ్య ప్రభువు సంచరించుతూ ఉండగా మనము ప్రభువుకి ఏం కనపరచాలి? మన తోటి సహోదరుల మధ్య, విశ్వాసుల మధ్య ప్రేమను కనపరిచే వారంగా ఉండాలి. రెండవది, ఈ 7 దీపస్తంభాలు చూడండి, ఆలోచన చేయండి. 7 దగ్గరగా ఉంటాయి. ఆడొకటి ఉండవు, అవునా? గదికి ఒకటి ఉండవు, ఒకే స్తంభం. అయ్యా, దానికి స్టెమ్ ఒకటే, 7 బ్రాంచెస్ ఉంటాయి. 7 దీపాలు వెలుగుతూ ఉంటాయి. 7 దీపాలు వెలుగుతూ ఉంటాయి. అవి దగ్గరగా ఉంటాయి, దూరంగా ఉండవు. సమీపముగా ఉండుట, అది సమీపముగా ఉండుట. ప్రభువుతో సమీపంగా ఉండుట. మనము సమీపంగా ఉండాలా? సంఘములో విశ్వాసులు సమీపంగా ఉండాలి. అంతేకాదు, ప్రభువుతో కూడా మనం సమీపంగా కలిగి ఉండాలా? ఇది మన ప్రార్థనా జీవితమునకు సాదృశ్యంగా చెప్పబడుతున్నది. మన ప్రార్థనా జీవితమును చూపిస్తున్నది. ప్రభువుతో అనుసంధానము. స్టెమ్ మన ప్రభు అయితే బ్రాంచెస్ మనమే, అవునా? ఆయన కాండము, మనము కొమ్మలం. మన దీపాలు వెలుగుతూ ఉండాలా? ప్రేమ అనేది ఉండాలా? దీపము మరి ప్రార్థన, ధూపము దీపం, అవునా? ప్రార్థన కూడా సాదృశ్యం. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలా? ఇవి సువర్ణ దీపస్తంభం. వీటి మధ్య సంచరించుతున్న ఒకడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన వాక్యము ఆయన సంఘములో ఉంటుంది. ఆయన వెలుగు, ఆయన ప్రేమ సంఘములో ఉంటుంది. ఆయన సంఘములో ప్రార్థన ఉంటుంది. వారి మధ్య ఆయన సంచరించుచున్నాడు. గుర్తుంచుకోండి ప్రియులారా. నిర్గమకాండము 25వ అధ్యాయము 37వ వచనం చదవద్దులేండి. అక్కడ దీపస్తంభం చూస్తాం, అవునా? దీపస్తంభము, 7 కొమ్మలు, 7 దీపములు. చదవద్దులే, అవసరం లేదు. ఇదివరకు మనం ధ్యానం చేస్తాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 37వ వచనములో దీపస్తంభము, 7 దీపములు, 7 కొమ్మలతో కూడినటువంటి దీపాలను మనం చూస్తాం. అలాగనే జకరియా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా దీపస్తంభమునకు 7 దీపములు గలవని అక్కడ చెప్పబడి ఉన్నది. అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా, ఇక్కడ చదువుకున్న మన ఈ 1వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో కూడా 7 సువర్ణ దీపస్తంభములు, 7 దీపస్తంభములు 7 సంఘములకు పోలిక. 7 సంఘములకు పోలిక. 7 సంఘములు, 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. ఇది సార్వత్రిక సంఘానికి సాదృశ్యముగా చెప్పబడుతున్నది. అదే ఇక్కడ 19వ వచనంలో అంటాడు, చివరి భాగంలో, ఆ 7 సువర్ణ స్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘములు, 7 సంఘాలు 7 రకాలుగా ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం. ఆ లోపాలన్నీ ప్రభువు చూపుతున్నాడు. మనం 2వ అధ్యాయానికి వెళ్తే అన్ని సంఘములో ఉన్న లోపాలన్నీ మనకు తెలుస్తాయి. అయితే వాటి మధ్య ఆయన సంచరించుచు వాటిని గద్దిస్తున్నాడు, మారు మనసు పొందమని కోరుతున్నాడు. సంఘముల మధ్య సంచరించుతున్న ప్రభు. ప్రియులారా, ప్రభువు ఒక్కడే. కొమ్మలు 7, సంఘాలు 7 రకాలుగా ఉన్నాయి. వాటిని గురించి వ్రాయుము అని తెలుపుతూ ఉన్నాడు. రండి ఇప్పుడు పోదాం.
13వ వచనంలోని సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని. ఇక్కడ ప్రభు యొక్క నిజ స్వరూపమును మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభు యొక్క నిజ స్వరూపంలో 7 అంశాలు ఉన్నాయండి. 7 అంశాలను గురించి నేను మాట్లాడతాను. మనకి ఇక్కడ వరుసగా వస్తాయి. ప్రభు యొక్క స్వరూపమును గురించిన 7 అంశములు. మహిమలో ఉన్న యేసు ప్రభు యొక్క స్వరూపం ఇది. మహిమలో ఉన్న యేసు ప్రభు యొక్క స్వరూపం. 1, ఆయన ధరించినది, ప్రభు ధరించినది ఏమిటట? ఆ మాట ఇక్కడ చూస్తున్నాం 13వ వచనంలో. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని. ఒక వస్త్రము ధరించాడు. ఆ వస్త్రం ఎక్కడి నుంచి ఉంది? పైనుంచి కింద వరకు, పాదముల వరకు ఉంది. ఈ పాదముల వరకు ఉండేటువంటి ఈ వస్త్రము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజరికానికి సాదృశ్యం, లేదా ఆయన యాజకత్వానికి సాదృశ్యం. అహరోను కూడా నిలువుటంగి ధరించాడు. నిర్గమకాండం 28వ అధ్యాయము 4వ వచనము 39వ వచనం చదవద్దు, మనం ధ్యానం చేసినాం ఈ అన్నింటి గురించి. నిర్గమకాండం 28వ అధ్యాయము 4వ వచనంలోను 39వ వచనంలోను విచిత్రమైన నిలువుటంగిని ధరించినాడు ప్రధాన యాజకుడైన అహరోన్. నిలువుటంగి, పైనుంచి కింది వరకు ఉండేటువంటి అంగి. ఇది రాజరికానికి సాదృశ్యం, లేదా యాజకత్వానికి సాదృశ్యము. అంతేకాదు, చూడండి, తెల్లని ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. యేసు ప్రభు యొక్క స్వరూపం చూపిస్తున్నాడు ఇక్కడ. రొమ్ముకు బంగారు దట్టి. అయ్యా, నడుము కాదు, రొమ్ముకు బంగారు దట్టి. రొమ్ము. ఈ పాత నిబంధన కాలంలో న్యాయాధిపతులు రొమ్ముకు ఈ దట్టి ధరించేవారు. ఇక్కడ మనం అదే విషయాన్ని చూస్తూ ఉన్నాం. రొమ్ముకు బంగారు దట్టి. ఆయన న్యాయాధిపతి. ఈ బంగారు దట్టి, రొమ్ములో ఆనుకొని ఉన్న బంగారు దట్టి క్రీస్తు యొక్క న్యాయ విమర్శకు సాదృశ్యం. ఆయన న్యాయాధిపతిగా చెప్పబడుతూ ఉన్నాడు. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని పౌలు పలుకుతూ ఉన్నాడు. యేసు ప్రభును గురించి పౌలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నీతిగల న్యాయాధిపతి. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నేనే చదువుతాను. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి. ఆ దట్టి, బంగారు దట్టి. బంగారం అనేది క్రీస్తుకు సాదృశ్యం. ఆయన నీతికి, ఆయన సత్యానికి, ఆయన రాజరికానికి సాదృశ్యం. బంగారు దైవత్వము, నీతి, సత్యము, రాజరికము. నీతి, సత్యము, రాజరికము, దైవత్వము. దీనికి సాదృశ్యము బంగారం. దట్టి, మామూలుగా దట్టి నడుముకు కట్టుకుంటారు. అయ్యా, దట్టి నడుముకు కట్టుకుంటారు. అది సేవాగుణమునకు సాదృశ్యం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ సేవ చేసేది ఏం లేదు. ఆయన ఆల్రెడీ సేవ చేసిపోయినాడు. ఇక్కడ ఇక సేవ చేసేది లేదు. ఆయన సేవా కార్యక్రమం ముగిసింది. ఆ సేవను మనకు అనుగ్రహించిపోయినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకు అనుగ్రహించిపోయినాడు. కాబట్టి మనకు అనుగ్రహించిపోయినాడు యేసు ప్రభు. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాల. ఆయన మనకు అనుగ్రహించిపోయినాడు కనుక ఇప్పుడు రొమ్మున దట్టి ఉంది ఆయనకు. రొమ్మున దట్టి అనగా నమ్మకమునకు, ప్రేమకు సాదృశ్యం.
ఆయన నమ్మకమైన న్యాయాధిపతి, ప్రేమగల న్యాయాధిపతి. నమ్మకమైన న్యాయాధిపతి, ప్రేమగల న్యాయాధిపతి. ఆయన న్యాయము తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. నమ్మకత్వానికి ప్రేమకు సాదృశ్యంగా చెప్పబడుతుంది. ఆడికి ఆయన స్వరూపములో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేశాం. ఆయన నిలువుటంగి ధరించుకొని ఉన్నాడు పైనుంచి కింది వరకు. రొమ్మున బంగారు దట్టి ధరించి ఉన్నాడు. రండి ఇప్పుడు 14వ వచనానికి వెళ్దాం. రెండవది, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. హిమమంతా ధవలముగా ఉండెను. ఇప్పుడు చూడండి, ఆయన తల వెంట్రుకలు, ప్రభు యొక్క శిరస్సు, ఆయన తల వెంట్రుకలు ఉన్నిని పోలినున్నవి. తెల్లని ఉన్ని, తెలుపు పవిత్రతకు సాదృశ్యం. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు భూమి మీద. పరమందు కూడా ఆయన పవిత్రుడే. ఆయన పవిత్రతకు సాదృశ్యము. వెంట్రుకలు ఆయన నిత్యుడు అని చెప్పడానికి, నిత్యుడు, ఆయన నిత్యమైన దేవుడు అని చెప్పడానికి వెంట్రుకలు. ఈ వెంట్రుకలు ఎలా ఉన్నాయంట? ఉన్నిని పోలి ఉన్నవి. ఉన్ని అంటే తెలుపు, అవునా? తెల్లని వెంట్రుకలు. అయ్యా, తెల్లని వెంట్రుకలు. ఈనాడు మనమందరం రంగులు వేస్తూ ఉన్నాం వెంట్రుకలకి, అవునా? కప్పిపుచ్చుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, లోకమంతా చేస్తూ ఉంది. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? చూడండి, 16వ అధ్యాయము 31వ వచనం. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. నెరసిన వెంట్రుకలు, తెల్లని వెంట్రుకలు, ఉన్ని వల్లే ఉన్న వెంట్రుకలు ఆయన నీతి ప్రవర్తనకు సాదృశ్యం. ఆయన నిత్యుడైన దేవుడని చెప్పడానికి సాదృశ్యముగా చెప్పబడుచున్నవి, అవునా? అన్ని కాలములలో ఉన్నటువంటి వాడు. నల్లని వెంట్రుకలు అంటే యవనస్తుడి కింద లెక్క. ఆయన ఆది ఆయనే, అంతము ఆయనే. ఆయన తెల్లని ఉన్ని వంటి వెంట్రుకలు గలవాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. దానియేలు గ్రంథంలో కూడా ఆయన గురించి మరొక మాట చెప్పారు. 10వ అధ్యాయం, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం, 7వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయం 9వ వచనం, 7, 9. ఇంకా సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఇది దానియేలు కలిగినటువంటి దర్శనం, పరలోక దర్శనాన్ని గురించి వివరిస్తున్నాడు. ఆయన చూసినటువంటి ఆ పరలోకంలో ఆ సన్నివేశాన్ని గురించి వివరిస్తున్నాడు దానియేలు. వృద్ధుడు అనే దానికి అనుభవం గలవాడు అని చెప్పవచ్చు, అంతే కదా? అనుభవం గలవాడు, జ్ఞానం, అనుభవంతో కూడినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండేవాడు. అన్ని కాలములను ఎరిగినటువంటి వాడు, అన్ని విషయాలు చెప్పగలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు 2 విషయాలు అయిపోయినాయి. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై, హిమము అంతా ధవలముగా ఉండెను. తెల్లగా, హిమము అంతా తెల్లదనం అని మనం చూస్తున్నాం, ధవలముగా ఉండెను. ఆ తర్వాత చూడండి, ఆయన నేత్రాల గురించి వివరించారు. 3వ విషయం, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన కన్నులు అగ్ని జ్వాలలు. అయ్యా, అగ్ని జ్వాలలు. మరొక భాషలో మనం చెప్పాలంటే ఇది దహించే అగ్ని కాదు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉండెను అని చెప్పమ, అంటే దే ఆర్ నథింగ్ బట్ ఎక్స్రేస్ అనొచ్చు. ఎక్స్రే కళ్ళు అంటే నీ ఆంతర్యం తెలుసు, నా ఆంతర్యం తెలుసు, లోకంలో ఉండేవారి అందరి ఆంతర్యాలు ఎరిగినటువంటి వాడు. ఆయనకు దాచిపెట్టగలిగింది మనం ఏం దాచిపెట్టలేము కూడా.
హృదయాంతరంగములు ఎరిగినటువంటి వాడు. మానవుని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, సంఘములో ఉన్న విశ్వాసుల హృదయాలు ఎరిగినటువంటి వాడు, సంఘమంతటినీ ఎరిగినటువంటి వాడు, మానవుల బలహీనతలు ఎరిగినటువంటి వాడు, సంఘములోని బలహీనతలు కూడా ఎరిగినటువంటి వాడు. ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయములో సంఘములో ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అన్ని తూచా తప్పకుండా ఆయన ఒక్కొక్కటి చెప్తా ఉన్నాడు. మనం చదువుతాంలేండి. ఎవరెవరు ఎలాంటి వారు, ఎలాంటి బోధలు, ఎలాంటి స్థితి, ఎలాంటి వారి గతి ఏంటి, అన్ని విషయాలు ఆయన క్షుణ్ణంగా చెప్తున్నాడు. అగ్ని వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, అగ్ని నేత్రములు గలవాడు, అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన కంటికి మరుగైనది లేదు. ఆయన దగ్గరికి ఆయనకు ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేదు. చెట్టు కింద ఉన్న మరి నతానియేలు గురించి మాట్లాడినాడు కదా, అలా మరి నువ్వు నాకు ఎలా తెలుసు అని అంటాడు. ఆయన అందరి కథలు తెలిసినటువంటి వాడు. చనిపోయిన లాజరు గురించి ఉండాలని తెలిసినటువంటి వాడు. అన్ని విషయాలు అన్ని కాలములందు ఎరిగినటువంటి వాడు. ఒక మాట చూడండి, యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకుందాం. నేనే చదువుతాను. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. అయ్యా, కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు. మనలాంటి కళ్ళు కాదు ఆయనవి. మనకు సగం కనపడతాయి, సగం కనపడవు, సగం వినపడతాయి, సగం వినపడవు. మన బుద్ధిని చొప్పున మనం తీర్పులు తీరుస్తూ ఉంటాము, మనము మాట్లాడుతూ ఉంటాం. అయితే ప్రభువు అలాంటి వాడు కాదు. అదే ఇక్కడ అంటాడు, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దానం చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును అని. ప్రియులారా, ఆయన నేత్రములు, ఆయన చెవులు, ఇక్కడ మరి ఆయన నాలుక, మాటలు, ఆయన పెదవులు గురించి వివరించబడి ఉన్నది. అగ్ని నేత్రములు కలిగిన వాడు, అగ్ని జ్వాలల వలె ఉన్నాయి అని ఆయన గురించి చెప్పబడుతున్నది. రండి తర్వాత 4వ అంశానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరైచున్న అపరంజితో సమానమై ఉండెను. ఇక్కడ పాదాలను గురించి వివరిస్తున్నాడు. ఆ పాదములు ఏమంట? కొలిమిలో పుటము వేయబడి, అపరంజి. అపరంజి అంటే బ్రాంజ్, ఇత్తడి. అపరంజి అంటే ఇత్తడి. ఇత్తడి బలమునకు పరిశుద్ధతకు సాదృశ్యం. బలమునకు పరిశుద్ధతకు సాదృశ్యం. ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ మెటల్. అవునా? ఇత్తడి గట్టి మెటల్. అది ఇనుము తర్వాత, ఇనుము టాప్, ఉక్కు, స్టీలు, ఇనుము, ఆ తర్వాత ఇత్తడి వస్తుంది, గట్టి మెటల్. కాబట్టి ఇది అపరంజి. మరొక విధంగా చెప్పాలి, మేలిమి బంగారం అని కూడా చెప్పొచ్చు దాన్ని. భలే షైనింగ్ వస్తుంది కూడా, షైనింగ్ పెడితే. ఇత్తడి బంగారం కంటే కూడా బ్రహ్మాండంగా మెరుస్తుంది. ఆయన ఉద్దేశములు నెరవేర్చుటకు ఆయన సంఘములలో ఆయన పాదములతో ఆయన నడుస్తున్నాడు. ఆయన పాదములతో, కళ్ళతో చూచువాడు సంగతులన్నీ. ఆయన నడుచువాడు, సంఘముల మధ్య సంచరించువాడు. ఆయన పాదములు ఉన్నాయి, ఆ పాదములతో ఆయన సంచరించుచూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో చూడండి, ఈ పాదాల గురించి వివరిస్తాడు. పాదములు, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. ఈ పాదాల గురించి దానియేలు కూడా ప్రవచనాత్మకంగా పలుకుతున్నాడు. చూస్తా ప్రవచనం అనేది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. 10:6. అతని శరీరము రక్తవర్ణము రాతి వంటిది, అతని ముఖము మెరుపువలే ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని భుజములు పాదములు తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. తండ్రి అయిన దేవుని యొక్క మహిమను దర్శన రూపంలో చూస్తున్నాడు దానియేలు. అవునా? ఆ తండ్రిని బయలుపరిచిన కుమారుని, మనుష్య కుమారుని, తండ్రి పోలికల్లో
మనం ఇక్కడ యోహాను మనకు ప్రకటన గ్రంథంలో ఆయన దర్శనాన్ని ప్రత్యక్షతను కనపరుస్తూ ఉన్నాడు. ఆయన పాదములు తలతలలాడు ఇత్తడి ఇత్తడి అని చెప్పబడుచున్నాడు. ఆ తర్వాత 15వ వచనంలో చూడండి మరొక మాట. 1:15లోని పాదములు అయిపోయినాయి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ధ్వని వలె ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. విస్తార జల ప్రవాహముల ధ్వని. అబ్బో, ఇది ప్రపంచమంతా ఒకేసారి ఆయన స్వరము వినగలిగినటువంటి ధ్వని ఆయన దగ్గర ఉన్నది. ఆయన సృష్టికర్త, సర్వలోకమును సృజించినటువంటి వాడు, అన్ని గ్రహాలను ఆయనే సృజించినటువంటి వాడు, సూర్యచంద్ర నక్షత్రాలను సృజించినటువంటి వాడు, గెలాక్సీలన్నీ ఆయనే సృజించినటువంటి వాడు. ఆయనే నిర్మాణకుడు, సర్వ సృష్టి నిర్మాణకుడు ఆయనే. ఆయన స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. చూడండి, కొన్ని రెఫరెన్స్లు చూద్దాం. యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1:24. ఇవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను, సర్వశక్తుడగు దేవుని స్వరం వలెను, దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. విస్తార ఉదకముల ఘోష, సర్వశక్తుడగు దేవుని స్వరము, దండువారు చేయు ధ్వని వలె ఉండెను. ఓ, ఆయన కంఠస్వరం. యేస్కేలు, దానియేలు వీళ్ళంతా పరవశులై ప్రభు యొక్క దర్శనాన్ని ప్రత్యక్షతను చూస్తున్నారు. అదే దర్శనము మన యోహాను కూడా పద్మాసు దీపంలో చూస్తూ ఉన్నాడు. అంతేకాదు, చూడండి, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయంలో, కీర్తనలు 29:3. యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. స్వరము స్వరము స్వరము. 29వ అధ్యాయం అంతా స్వరాన్ని గురించి ఉంది. దాదాపుగా 7 సార్లు స్వరము స్వరము, యెహోవా స్వరము అని మనం ఈ 29వ అధ్యాయంలో చూస్తాం. ఆయన స్వరము జలముల మీద వినపడుచున్నది, ఉరుము వలె గర్జించుచున్నది, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఆయన స్వరము బలమైనది, ఆయన స్వరము బలమైనది. కాబట్టి ప్రియులారా, విస్తార జల ప్రవాహముల వలె ఆయన స్వరము ఉన్నదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రండి ఆ తర్వాత విషయానికి వెళ్దాం. 6వ విషయం, 16వ వచనంలో 6వ విషయానికి వెళ్దాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. 7 నక్షత్రములు. ప్రియులారా, ఈ 7 నక్షత్రాలు ఇక్కడే 19వ వచనంలో చివరి భాగంలో ఉంది. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 నక్షత్రములు ఆయన చేతిలో పట్టుకొని ఉన్నాడు. కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండేనని ఆయన చూస్తూ ఉన్నాను. అంతేకాదు, ఆ తర్వాత విషయానికి వెళ్దాం. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ప్రియులారా, 2 అంచుల ఖడ్గం మనకందరికీ తెలుసు. హెబ్రీ పత్రిక 4:12లో ఉంది, అవునా? దేవుని వాక్యం బలము గలదై మూలుగుల మట్టు వరకు విభజించున్నట్టుగా చదువుతానులేండి, వినండి, చదువుతాను. 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యాన్ని గురించి రాస్తున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించున్నంత మట్టుగా దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆయన వాక్యము 2 అంచులు గల ఖడ్గం. అదే ఇక్కడ చూస్తున్నాం. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలను. దేవుని వాక్యమే. ఆయన ఏ ఖడ్గము పట్టుకోడు, ఆయన వాక్యమే.
ఆయన నోటి ఊపిరి చేతనే సర్వమును శాసించగలడు. మాట చేతనే అన్నీ చేయగలడు. ఏ కార్యమైనా నిర్వహించగలడు. రెండంచులు గల ఖడ్గము. ఇదే విషయాన్ని తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో కూడా ఆడ ఊపిరి గురించి మాట్లాడతాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ప్రభు అయిన యేసు తన ముఖ శ్వాస చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును.